బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. స్కెడ్యూల్ వచ్చేలోపు మరో 2 పథకాలు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. మహిళలకు 2500 రూపాయల నగదు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం. ఈ 3 పథకాల్లో రెండింటిని అమలు చేసే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్లకు గైడ్ లైన్స్, అర్హులకు ఎంపిక చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇందిరమ్మ ఇళ్లకు గైడ్ లైన్స్ రూపొందించాలి, అట్ ద సేమ్ టైం అర్హులను ఎంపిక చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు భారీగా 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని వడపోయడం, అలాగే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఏ పథకం కింద ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది, ఖజానాపై ఎంత భారం పడుతుంది అనే లెక్కలు తీస్తున్నారు అధికారులు. లెక్కల కసరత్తు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. అప్పుడు కొత్త పథకాల అమలుకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇప్పుడే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎటువంటి కసరత్తు చేస్తోంది, అప్డేట్స్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి లోక్సభ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఏ అంశాల మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఏ పథకాలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ వెళుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందుగానే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల లోపల ఇలా అమలు చేస్తామన్నారు కాబట్టి ఆ హామీల అమలు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి వరుసగా రివ్యూలు చేస్తా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించి, అన్ని శాఖలకు సంబంధించి. నిన్న గృహ నిర్మాణానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు సిఎస్ శాంతకుమార్ తో వీరందరితో కలిసి రివ్యూ నిర్వహించారు. అసలు ప్రస్తుతం ఎంతకాలం పట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది గృహ నిర్మాణానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నారు. గతంలో నిర్మాణం చేపట్టినటువంటి ఇల్లు ఏ దశలో ఉన్నాయి, ఎంత మేర పూర్తయ్యాయి, వాటి బిల్లులు ఎంత మేర శాంక్షన్ అయ్యాయి, ఇప్పుడు సెలక్షన్ అయినటువంటి అర్హులైనటువంటి వారి అప్లికేషన్లు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిని డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఎంత మేర పూర్తయ్యాయి అనేటువంటిది డీటెయిల్స్ తెలుసుకోవడంతో 19,30,000 ఇందిరమ్మ ఇల్లు గతంలోనే పూర్తయ్యాయి అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అధికారులు ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో మొత్తం 4,53,000 ఇల్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి అనేటువంటిది, అంటే అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, ఇంకా వాడుకలోకి రాలేదు అనేటువంటిది డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఎంతమంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం ఇళ్లను అందజేసింది, అంటే వారికి హ్యాండ్ ఓవర్ చేసింది అనేటువంటిది డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత వాటి నాణ్యతకు సంబంధించినటువంటి అంశం పైన కూడా రివ్యూ జరిగింది. అంటే కంప్లీట్ అయి ఇచ్చిన తర్వాత ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్నాయా, అన్ని వసతులు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏ ఏరియాలో ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు తెప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోక్సభ షెడ్యూల్ కు ముందే గ్యారెంటీలో ఉన్నటువంటి వీటన్నిటిని పూర్తి చేయాలి అనేటువంటిది ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో మహిళలకు 2,500 రూపాయలు అనేటువంటి అదొక స్కీమ్ కాగా 500 రూపాయలకే సిలిండర్ అనేటువంటిది, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దాంట్లో భాగంగా నిన్న సెక్రటరియట్ లో జరిగినటువంటి కీలక రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే, అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే దీనికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ సిద్ధం కానున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఏమైనా డెడ్ లైన్ పెట్టుకుందా? ఆ డెడ్ లైన్ కి సంబంధించి వడివడిగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ, అంటే లోక్సభ షెడ్యూల్ కంటే ముందుగానే 100 రోజుల కంటే ముందుగానే, అంటే వాళ్ళు గతంలోనే వాళ్ళు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ టార్గెట్ 100 రోజుల లోపనే ఈ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది తెరపైకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, గత ప్రభుత్వం ఏమో ఇల్లు కట్టించి ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఏమో డిజైన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటిది సొంత జాగా ఉన్న వాళ్ళకి కట్టుకోమని 5 లక్షలు ఇవ్వడం అనేటువంటిది. సో దీనివల్ల ప్రభుత్వానికి చాలా భారం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక భారం పెరిగినప్పటికీ కూడా విమర్శలు రావడం, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, వీటి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. అవినీతి, క్వాలిటీ, వీటన్నిటికీ ప్రభుత్వానికి సంబంధం ఉండదు కాబట్టి 5 లక్షలు వారికి ఇవ్వడం వల్ల ప్రభుత్వం సూచించినటువంటి డిజైన్ లో
వారే సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వాటన్నిటికీ ప్రభుత్వం దూరంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి అనేటువంటిది తీసుకున్న కీలక నిర్ణయం. సో కాబట్టి గత ప్రభుత్వం ఇలా నిర్మాణం చేపట్టి ఇచ్చింది, క్వాలిటీ బాగాలేకపోవడం లేకుంటే నివాస యోగ్యానికి చాలా దూరంగా ఉండడము ప్రభుత్వం నిర్ణయించి కట్టించినటువంటి ఇల్లు కాబట్టి సిటీకి అన్ని అవసరాలకు అంటే స్కూల్స్, తర్వాత ఆసుపత్రి, తర్వాత కూరగాయల మార్కెట్కి చాలా దూరంగా ఉండడంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అలా కాకుండా మీ సొంత జాగా ఎక్కడ ఉంటే అక్కడే ఇంటి నిర్మాణం చేసుకునే అవకాశం కల్పించడంతో కాస్త దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి, అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది అర్హులు పోటీ పడతా ఉన్నారు, అప్లై చేసుకున్నారు. మొన్న జరిగినటువంటి అభయహస్తం అప్లికేషన్ ఫామ్ లో చాలా మంది అప్లై చేసుకున్నారు. చూద్దాం మరి నా ప్రభుత్వం ఎంతమందికి మొదటి విడతలో ఈ 100 రోజుల లోపల పార్లమెంటు సమావేశాల కంటే ముందుగానే ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రభుత్వం ముందుకు రానుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో దీనికి సంబంధించి అంటే లోక్సభ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తుంది. షెడ్యూల్ వచ్చేలోపు మరో 2 పథకాలు అమలు చేయాలని చెప్పి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహిళలకు 2,500 రూపాయల నగదు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయల సాయం అందించే యోచనలు కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.